సరే పిల్లలు, ఈరోజు మనం ఒక భలే మంచి కథ విందాం. అనగనగా ఒక అడవి అన్నమాట. ఆ అడవి అంటే గుర్తొచ్చింది. అక్కడ భలే జంతువులుండేవి కదా. అవును, ఆ అడవిలో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు. స్నేహితులు అంటే మామూలు స్నేహితులు కాదు, భలే క్లోజ్ అన్నమాట. ఓ ఎవరెవరు వాళ్ళు చెప్పండి. ఒకరు అంటే తెలివైన గుడ్లుగూబ. దానికి బోలెడి తెలివే. హ్మ్, గుడ్లగుబ్బలు రాత్రి మేల్కుంటాయి కదా, బహుశా అందుకేనేమో అంత తెలివి. ఏమో మరి. ఇంకొకరు చురుకైన కోతి. అస్సలు ఒకచోట ఉండదు. అటూ ఇటూ గెంతులే గెంతులు. అల్లరి కోతి అనమాట. అంతేగా. ఇంకా బలమైన ఎలుగుబంటి. బలమంటే బలం, చాలా స్ట్రాంగ్. ఆ ఎలుగుబంటంటేనే బలం గుర్తొస్తుంది. చివరిగా సున్నితమైన అందమైన జింక. చూడ్డానికి భలే ముద్దుగా ఉంటుంది. ఓ నలుగురు భలే వేర్వేరుగా ఉన్నారు. అవును, అయినా సరే ఎప్పుడూ కలిసే ఉండేవారు, కలిసే ఆడుకునేవారు. హాయిగా సంతోషంగా గడిపేసేవాళ్ళు. అయితే మరి కథలో ఏమైంది? అంత బానే ఉందా? అక్కడికే వస్తున్నా. ఒకరోజు ఏమైందంటే, పాపం వాళ్ళ ఫ్రెండ్ ఆ జింక ఉంది గదా. ఆ సున్నితమైన జింక. అవును, దానికి భలే జ్వరమొచ్చేసింది. అయ్యయ్యో. మామూలు జ్వరం కాదు. ఎంత నీరసపడిపోయిందంటే పాపం లేచి నిల్చోడానికి కూడా శక్తి లేదు. అబ్బో, చాలా సీరియస్ అన్నమాట. మరి స్నేహితులేం చేశారు? ఇంకేముంది, వాళ్ళ ఫ్రెండ్ అలా ఉంటే చూడగలరా? గుడ్లగూబ, కోతి, ఎలుగుబంటి ముగ్గురు భలే కంగారు పడిపోయారు. పాపం, ఏం చేయాలో తోచలేదు వాళ్ళకి. కానీ అప్పుడే ఆ తెలివైన గుడ్లగూబ ఉంది గదా, ఉంది తెలివైన గుడ్లగుబ. అది బాగా ఆలోచించింది. కళ్ళు పెద్దవి చేసుకుని రెక్కలలా టపటపా కొట్టుకుంటూ, ఫ్రెండ్స్ భయపడకండి అంది. ఓ ఏమైనా ఐడియా వచ్చిందా దానికి? వచ్చింది. మన జింకను కాపాడొచ్చు. నాకు తెలుసు ఎలాగో. ఈ అడవిలోనే ఒక పాత బావి ఉంది అని చెప్పింది. పాతదావా? దాంట్లో ఏముంది? అదే అసలు విషయం. ఆ బావి అడుగునట ఒక అద్భుతమైన మూలిక దొరుకుతుంది. అది తెస్తే చాలు, మన జింక మళ్ళీ మామూలుగా అయిపోతుంది అని చెప్పింది గుడ్లగూబ. అబ్బా, అద్భుతమైన మూలిక. వినడానికే భలే ఆశగా ఉంది. అవురు కదా. ఆ మాట వినగానే మిగతా వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది. పదండి పదండి, వెంటనే వెళ్దాం అనుకున్నారు. హ్మ్, సరే మరి బయలుదేరారా? ఆ నలుగురూ కాదులే, జింక అక్కడే ఉంది గదా. మిగతా ముగ్గురూ కలిసి ఆ పాత బావిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లారు. చాలా దూరం వెతికి ఉంటారేమో. అవును, అడవిలో అటూ ఇటూ తిరిగి చివరికి కనుక్కున్నారు ఆ బావిని. అబ్బా, ఎలా ఉంది ఆ బావి? అమ్మో, ఎంత లోతుగా ఉందో! కనీసం అడుగు కూడా కనిపించట్లేదు. లోపలంతా చిమ్మ చీకటి. అయ్యో, మరి మూలిక ఎలా తేవాలో? అదేగా సమస్య. వాళ్ళు అలా చూస్తుండగానే బావిలోంచి గొంతు వినిపించింది. ఎవరు అక్కడ అని గట్టిగా. బావిలోంచి గుంత? ఎవరు? తీరా చూస్తే బావి అడుగున ఒక పెద్ద తాబేలుంది. అది చాలా పొగరుగా, ఇది నా ఇల్లు, ఎవర్నీ లోపలికి రానివ్వను, పొండి అని అరిచింది. అబ్బో, ఇంకో అడ్డంకొచ్చి పడింది. ఆ తాబేలు అడ్డుకుంటే మూలికెలా వస్తుంది? అదే వాళ్ళకీ అర్థం కాలేదు. ముందుగా మన బలమైన ఎలుగుబంటి నేనున్నాగా అని కొంచెం బలం చూపించాలనుకుంది. ఆ ఏం చేసింది? బావిలోకి దిగుదామని ట్రై చేసింది. కాని అది చాలా లోతు కదా, కుదరలేదు. హ్మ్, పాపం. మరి కోతి? చురుకైంది కదా. ఆ కోతి కూడా ట్రై చేసింది. పైనున్న చెట్టు కొమ్మ పట్టుకుని కిందకి దూకుదామని చూసింది. కాని బావి గోడలు జారిపోతున్నాయి, పట్టు దొరకలేదు. అయ్యయ్యో, ఇద్దరి వల్ల కాలేదా? కాలేదు. వాళ్ళ తిప్పలు చూసి ఆ తాబేలు కిందినుంచి పకపకా నవ్విందింకా. భలే అహంకారి తాబేలులాగుంది. అవును. ఇక ఫ్రెండ్స్ అందరూ నీరసపడిపోయారు. ఇప్పుడెలా, జింకను ఎలా పాపాడాలి అని దిగులుగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ గుడ్లగూబే ఏదైనా ఆలోచించిందా? కరెక్ట్. మళ్ళీ మన తెలివైన గుడ్లగూబకే ఒక భలే ఐడియా తట్టింది. ఏంటది? ఏంటది? అసలు గుడ్లగూబ నెమ్మదిగా కోతి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ కోతి, ఆ తాబేలు చూస్తుండే ఆశ ఎక్కువలా ఉంది. మనం దాన్ని మోసం చేద్దాం అంది. మోసం చేద్దామా? ఎలా? నువ్వొక పని చెయ్యి. బాగా మెరిసే పండొకటి తీసుకుని బావిలోకి విసురు. విసిరి అది రత్నమని గట్టిగా అరవాలి అని ప్లాన్ చెప్పింది. ఓ ఇంట్రెస్టింగ్గా ఉంది ప్లాన్. పని చేసిందా? చూద్దాం. గుడ్లగూబ చెప్పినట్టే కోతి వెంటనే ఒక ఎర్రగా నిగనిగలాడే పండును వెతికిటట్టుకుంది. ఆ మెరిసే పండు. గబుక్కున దాన్ని బావిలోకి విసిరింది. విసిరి ఊరుకోలేదు. అయ్యయ్యో, జారిపోయింది. నా చేతిలోంచి జారిపోయింది. బావి అడుగున ఒక పెద్ద మెరిసే రత్నం పడిపోయింది అని లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టింది. అబ్బో, భలే నటిస్తోంది కోతి. తాబేలు నమ్మిందా?
ఆ అరుపులు వినేసరికి కింద ఉన్న తాబేలుకు అనుమానం, ఆశ్చర్యం, ఆశ అన్నీ కలిసొచ్చాయి. ఆశ్చర్యంగా పైకి చూసింది. ఆ మెరిసేదాన్ని చూసిందా? చూసింది. నిజంగానే అది రత్నం అనుకుంది పాపం ఆ తాబేలు. దానికి దురాశ ఎక్కువ కదా. అవును, ఇందాకే అనుకున్నాం. ఆ రత్నం నాకే దొరకాలి అని ఆశ పుట్టింది. దాన్ని పట్టుకుందామని గబుక్కున నీళ్ల లోపలికి మునిగిపోయింది. అరే, ప్లాన్ వర్కౌట్ అయింది. అవును, తాబేలలా రత్నం కోసం కిందికెళ్ళిగానే ఏమైందో తెలుసా? ఏమైంది? మూలిక. ఎస్. జింకన కాపాడే ఆ అద్భుతమైన మూలిక నీటిమీదకు తేలింది. అబ్బా, భలే! ఇంకేముంది, మన చురుకైన కోతి క్షణం కూడా వేస్ట్ చేయలేదు. తన పొడవాటి చేత్తో చాటుగా ఆ మూలికనందుకుంది. సూపర్, పట్టేసుకుంది. స్నేహితులందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. వాళ్ళ ఆనందానికి అంతేలేదు. వెంటనే మూలిక తీసుకుని జింక దగ్గరికి పరుగుపరుగునా వెళ్లారు. జింకకిచ్చారా? తగ్గిందా జ్వరం? ఇచ్చారు. మూలికను జింక నోట్లో పెట్టగానే అది మెల్లగా కళ్ళు తెరిచింది. ఆహా. చూస్తుండగానే దాని నీరసం అంతా మాయమైపోయింది. మునుపట్ల ఉత్సాహంగా లేచి నిల్చుంది. అరే వావ్, ఎంత బావుంది! తన కోసం ఫ్రెండ్స్ ఇంత కష్టపడ్డారని తెలిసి జింకకు కూడా భలే సంతోషం వేసింది. మళ్ళీ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆహా, చాలా మంచి ముగింపు. చూసారా పిల్లలు, ఈ కథలో ఎంత నీతి ఉందో? అవును, స్నేహితులు ఏం నేర్చుకున్నారంటే తెలివిగా ఆలోచించడం, అందరూ కలిసికట్టుగా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసింది. కరెక్ట్. ఒక్కోసారి బలం, చురుకుదనం కన్నా కూడా, అంటే తెలివితేటలు, ఐకమత్యం పెద్ద పెద్ద సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేస్తాయన్నమాట. నిజమే కదా. మనం కూడా అంతే. మన ఫ్రెండ్స్తో కలిసి ఉంటే, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎంత కష్టమైన పనైనా చెయ్యొచ్చు. అవును, మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కలిసి ఉంటే కలదు సుఖమని ఊరికే అనలేదు కదా. కరెక్ట్గా చెప్పారు. సరే మరి, ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం.